మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రాగొలటకు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు. ఎడారి సలహేల ద్వారా మందరితో మీరు మాట్లాడమని ఏప్రిల్ 28వ నాడు దేవా మా అందరితో మీరు మాట్లాడి మీ స్వరాన్ని వినగలుటకు, మీ సన్నిధిని అనుభవించినట్లు, మీ చిత్తం మా జీవితం నెరవేర్చినట్లు దేవా నడిపింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏప్రిల్ 28 ఎడారిలో సెలయేర్లు. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కానూజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. తన యుద్ధ శూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాట్లో వాళ్ళ స్థానంలో వాళ్ళను ఉంచుతాడు. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటుంది. స్నేహితుడా, పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచని క్రమశిక్షణ నేర్చుకో. పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్ఠిస్తాడు. దాన్ని ఉంచవలసిన స్థానంలో అమరుస్తాడు. ఒకరోజు వస్తుంది, ఒత్నీయేలాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాం. 1000 ఏళ్ల పాటు భూమిపైకి క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలుతాం. ఆ రోజును రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, చిన్న చిన్న విజయాలు, వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది మనకు తెలియదు, కానీ ఒక విషయం గురించి మాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఒత్నీయేలును సిద్ధం చేసి ఉంచాడు. పరలోకపు రాజైన దేవుడు అతనికి ఒక సింహాసనాన్ని తయారుగా ఉంచాడు. మానవ బలము, మానవ ఘనత, సుఖశాంతులో చిగురించవు. లోకములో బాధలు ఎదుర్కొనివాడు సూర్యులెన్నటికీ కాలేరు. మనిషి జీవితయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు. ప్రతివాడు బాధల సొరంగములో గుండా వెళితేనే తప్ప విజయపు మెట్టు దారికి ఎక్కలేడు. అటు విశ్వాసము గలవారమై ప్రభువు మనని నడిపించే ప్రతి ఒక్క అనుభవం గుండా, ప్రతి కష్టము, శ్రమ, బాధ వెనకాల ఆత్మీయ క్రమశిక్షణ నేర్చుకొని దేవుని సమయము, నిర్ణయ సమయం వచ్చినప్పుడు, నిర్ణయకాలం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నేను నిలబెట్టాలో, ఎక్కడ నేను హెచ్చించాలో, ఎక్కడ నేను ఉంచాలో, ఏది నీకు అప్పగించాలో, ఏది నీ జీవితంలో రావాలో దేవుడు ఆ సమయమైన నిర్ణయకాలం వచ్చినప్పుడు దానిని ప్రభువు నీకు నీ జీవితంలోనికి అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు. సో అప్పటి వరకు దేవుడు నిన్ను మలుస్తున్న ప్రతి విధానంలో కూడా సంపూర్ణంగా చిత్తానికి లోబడి ఆత్మీయ జీవితంలో విజయమై, విధేయులమై, క్రమశిక్షణమై ప్రభువుతో కూడా రాజ్యమేలు వారు ఉంటకు ప్రభువు మనకు సహాయపడుగాక. ఆమేన్.